కదా. ఇక్కడ చదివింది మీకు అర్థమైపోయింది. మందసాన్ని తీసుకెళ్తాం. ఆశీర్వదించబడ్డాక దావీదు రాజైనాక దావీదు ఒక ఆలోచన చేశాడు. నేనేమో దేవదారు మ్రాళ్ళు కలిగిన ఇంట్లో ఉంటున్నాను, కానీ నా దేవుని మనసులేమో గుడారంలో ఉంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? నా దేవుడిని నేను మళ్ళీ యెరూషలేముకు తీసుకెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు దావీదు. పెద్దలందరినీ పిలిచి మాట్లాడుకున్నాడు. ఓకే మాట్లాడుకున్నాడు, కానీ దేవుని దగ్గర విచారణ చేయలేదు. బాగా వినండి, కొద్దిసేపులో ముగిస్తాను. 5 వచ్చిన తర్వాత ఆపేస్తాను. జాగ్రత్త వినండి. మందసం గురించి వివరణ ఇది. మనము ప్రభు బలలో చేయి వేస్తున్నాం. ఇప్పుడు అది పరిశుద్ధం అని నమ్ముతాం కదా, అందరూ నమ్ముతాం. భయపడతాం కదా, ఎవరైనా వణుకుతాం. అసలు నేను రొట్టె కాల్చేటప్పుడు స్నానం చేయకుండా రొట్టె కాల్చాను. పరిగెట్టుకుండా స్నానం చేసి వచ్చిన తర్వాత రొట్టె పిండి కలుపుకుంటా నేను. ఎందుకంటే దాన్ని తయారు చేసేటప్పుడు ఇది యేసు రక్తము, ఇది యేసు రక్తము, ఇది నీ శరీరం అయ్యా అని దాన్ని కలుపుతూ ఉంటాను నేను. కలిపేటప్పుడు కూడా పెనం కడగాలి, అన్నీ మనం వాడే ప్రతి దాన్ని శుద్ధీకరించి ఫ్రెష్గా ఇప్పుడు దాకా రోజులు వేసిన ఏమైనా వేయడానికి వీలు లేదు. దాన్ని మళ్ళీ వాష్ చేయాలి, ఎందుకంటే అది పరిశుద్ధము. పరిశుద్ధము దాన్ని ముట్టుకోవాలి అంతా కూడా మనం గడగడం వణిగిపోవాలి. అది ఏంటి అంటే శరీరము, ఆయన శరీరము, ఆయన రక్తం. అది దాన్ని తాకడానికి కూడా మనకి అర్హత లేదు. ఆయన పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదు. చాలా మంది అవివేకంగా ఏముందలే అని తీసేసుకుంటున్నారు. తీసుకోగానే ఏమవుతున్నారా? బలహీనులు, రోగులు బలహీనులు అయిపోతున్నారు. రోగులు ఎందుకు అయిపోతున్నారు? అయోగ్యంగా బలం తీసుకున్నారు కాబట్టి. అయోగ్యం ఎందుకు ఉన్నాయి? చేసిన తప్పులు ఒప్పుకోవాలి. చేసిన తప్పులని దేవుడి దగ్గర చెప్పలా, దాచిపెడుతున్నావు. దేవుడికి మరుగైంది ఏదన్నా ఉందా? 139 ఏమంటాడు? నీ తలంపులు నాకు తెలుసు, నీ నడక నాకు తెలుసు, నీ ఉద్దేశాలు నాకు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు. నువ్వు అన్ని దాచిపెడితే అది తెలియకుండా ఉంటాయా అని తండ్రి దేవుడు అంటున్నాడు. ఇప్పుడు మనం దాయచ్చా? దాయకూడదా? దాయకూడదు. నువ్వు బలంలోకి వెళ్ళే ముందు అన్ని ఒప్పేసుకోవాలి. పాపం ఉండకూడదు ఇక నీలో. అయోగ్యత అంటే ఏంటి? మనలో ఆయనకి ఇష్టం లేని వల్లే అయోగ్యం, అంతే. ఆయనకి ఇష్టం లేని అయ్యో చేసాం, చేసిన అన్నీ వదిలేసేయాలి. ప్రభా దీన్ని కొనసాగించకుండా చేయగలను, మళ్ళీ మళ్ళీ చేయనివ్వకయ్యా, నాకైతే శక్తి చాలలేదయ్యా, నేను అనుకుంటున్నాను కానీ మళ్ళీ ఆ తప్పు తప్పు అయిపోతుందయ్యా, క్షమించాలి. అది యోగ్యత కలిగిన వారిగా మారుతాం. ఇక్కడ దావీదు మహారాజు మనసాన్ని దావీదు పట్టణానికి తీసుకెళ్లాలని కోరుకున్నాడు. దేవుడిని అడిగాడా? అడగల. పెద్దలను అడిగాడు, చుట్టుపక్కల వాళ్ళని పిలిచాడు, మంత్రులను పిలిచాడు, సహస్రాధిపతులను పిలిచాడు. అందరిని కూర్చోబెట్టి మన దేవుడు మనసాన్ని తెచ్చేసుకుందాం అన్నాడు. సరే సరే అన్నారు. వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళందరూ ఓకే రాజా, నీ మాటే మా మాట అన్నారు. అంతా బాగా ఉంది. మరి ఈ మందసము ఎక్కడ ఉంటుంది అంటే కిర్యత్యారీములో ఉంటుంది. ఎంతకాలం నుంచి ఉంటుందో తెలుసా? దగ్గర 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటుంది. ఎందుకుంది అక్కడ? ఎన్ని సంవత్సరాలు? ఆనాడు ఫిలిస్తీన్ల మీద యుద్ధంలో ఓడిపోయి ఏనీ కొడుకులైన హోప్ని ఫినెహాసులు చచ్చిపోయినాక మందసాన్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ గుళ్ళో దాగోను గుళ్ళో పెడితే దాగోను దేవత మొక్క చెక్కలు అయిపోయినాక ఆ ఊర్లో వాళ్ళందరికీ సెగ్గెట్లు పుట్టుకొచ్చినాక పంటంతా ఎలుకలు కొరికేసి నాశనం అయిపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? అమ్మో ఈ దేని వల్ల మాకు రోగాలు వస్తున్నాయో తెలుసుకోవాలని పాడి ఆవులు తెచ్చి బండి కట్టి, పాడి ఆవులు అసలు ఎప్పుడు కాడి మాపుయమ్మా ఆవులతో కడతారా? రజనీ నీలం గారు, పాడి ఆవులతో ఎప్పుడన్నా బండి కడతారండి? పాడి ఆవులు అంటే అప్పుడే దోణి 5 రోజులే అయింది అంతే. అసలు దోణ రోజులు వెళ్తాయి అసలు ఆవులు? గేదెలు వెళ్తాయమ్మా? గేదెను కడగాలన్నా దోణ వదిలి పెట్టి వచ్చింది అసలు గేద? ఆ స్థితిలో ఉన్న దాన్ని తీసుకొచ్చి కనీసం మెడకి పట్టి కూడా పెట్టుకోకుండా కొత్త బండి ఒకటి చేయించి ఆ బండి మీద దేవుని మందసం పెట్టి ఏమంది ఆ దేవుడు ఏం చేస్తాడులే చూద్దాం. ఆ దేవుడో కాదు, మన అదృష్టవశం చేత ఈ రోగం వచ్చిందేమో మనకి. చూస్తున్నాం, దేవుడి వల్ల వచ్చిందా ఈ రోగం మనకే? లేకపోతే సీజనల్ జబ్బనది పరీక్షించుకుందాం. ఏంది దేవుడు వచ్చి మనం చేసేదేమో నాకు డౌట్ ఉందిరా అని కొంతమంది అన్నారు. ఇశ్రాయేల్ దేవుడు మామూలు దేవుడు కాదురా, ఆయన చూస్తున్న దేవుడురా, ఆయన ఒరిజినల్ దేవుడురా. ఆయన తీసుకొచ్చి మనం మంది తగ్గలేదు. మన దేవత చూడు మొక్కలు చెక్కలైపోయింది. దాగోను గుడిలో దేవత ఏమైపోయింది? మొక్కలు చెక్కలైపోయింది. నిజంగా మొక్కలు చెక్కలైపోయిందంటే ఆయన శక్తి అంటే తెలిసిపోయింది కదా ఊరోళ్ళకి. ఆ దేవతను మూసేసారు, ఆ గుడి కూడా మూసేసారు. దేవుడి గుడిలో ఆ దేవత దగ్గర పెట్టిన మందసము బగబగ మండిపోతుంది రాత్రి కాలం. మంది దేవుని శక్తిని ఆపగలవా? పరిశుద్ధాత్మక దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైన ఏదన్నా ఉందా?
జీవితాన్ని ఇచ్చి బతికించగలిగిన దేవుడు నా దేవుడు. అట్టి రీతిగా మీలో ఉన్న రోగములన్నీ కడిగివేసి దేవుడు పరిశుద్ధాత్మతో నింపి స్వస్థపరచును గాక. ఆమేన్. నిజ దేవుడు ఆయనకు అసాధ్యమైనట్టు ఏమీ లేవు. నమ్మితే కార్యం జరుగుతుంది. వాళ్ళు నమ్మారు, అమ్మో ఈ దేవుడు వల్లే మాకు ఈ రోగాలు వస్తాయి అనుకున్నారు. ఇంకా ఎట్టైనా పంపించారని అప్పుడే ఈయన పాడి ఆవులు తెచ్చి బండి కట్టి ఆ బండి మీద కొత్త బండి చేయించారు. ఎలాంటి బండి అంటే కొత్తగా చేయించారు. ఆ కొత్త బండి మీద మీ మందసాన్ని పెట్టారు. మందసంతో పాటు కొన్ని గిఫ్ట్లు పెట్టారు. ఏం గిఫ్ట్లు తెలుసా? బంగారు సెకండ్ లాంటి రూపంలో ఉండలో 10 కుక్కలు రూపాయలు తయారు చేసి ఒక పెట్టిలో పెట్టి ఇవి కూడా మందసం మీద పక్కన పెట్టి ఎవరు తోలద్రా, గేదలు కానీ ఎద్దులు కానీ ఏదో బండి లాగేటప్పుడు ఎవరప్పుడు ఉన్నారుగా, సర్దారులు ఫిలిస్తీన్ల సర్దారులు దూరంలో ఉంచుకొని ఎడుమాతో చూద్దాం అని సర్దారులంతా బలత్రంలో ఉంచుకొని బెస్సు మార్గం అంటే ఇస్రాయేల్ దేశానికి వెళ్ళే మార్గంలోకి ఈ పాడి ఆవుల్ని మందసాన్ని తోలేసేసారు. తోలితే పాడి ఆవులు మెడ మీద పెట్టి కానీ అనుకుంటున్నాయంట, అబ్బా దేవుణ్ణి మోసే కొడుకు దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప భాగ్యమే. మన బిడ్డలు మనం జ్ఞాపకం చేసుకోవద్దు. ఇది దేవుడి పని. మన ఇద్దరం ఏనాడు పోయిపోయినా పర్వాలేదు, ఎక్కడ దేవుని శక్తిని కింద పడేయద్దు సుమి. మనం జాగ్రత్తగా వెళ్దాం. గుంట మేరక ప్రాంతం ఇదంతా మన దేవుడికి అవమానం తేవద్దు. మన ఇద్దరం జాగ్రత్తగా నడవాలి సుమి అనుకున్నాయంట ఆవులు రెండు. అనుకొని గుంట వచ్చిన కాడ మెల్లగా ఒకళ్ళు కాలు ముందుకెత్తే ఒకళ్ళు మెల్లగా చక్రాన్ని దింపుతున్నారంట. ఆవులు తెలివిగా నడుతున్నాయంట. జాగ్రత్తగా వినండి. ఆవులైతే ఎక్కడ మందసాన్ని పడిపోనివ్వకుండా ఎక్కడ అసలు ఒక్కొక్క చెయ్యంట 2 చేతులు లోతుంట గుంట్లో అక్కడ గుంట్లో బడి చక్రం పెడితే పైకి తీసిద్దాం. అసలు వాళ్ళు ఎందుకు కట్టారనుకున్నా ఆయన దేవుడు అవమానం పాలైపోయి రోడ్డు మీద పడిపోయి ఉండాలి. దేవుడు మందసం పడిపోయి రోడ్డు మీద పడిపోయి ఆగమాగంగా దేవుడు శక్తులు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు అని అనుకోవాలని చేశారు ఆ పని. కానీ నోరు లేని ఆవుల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఇక్కడ నువ్వు కూడా నోరు లేదానే, నోరు లేనడివే, కానీ దేవుడి పనికి నువ్వు ఎక్కడో కావాలి. గుర్తుపెట్టుకో, నేను పక్కన ఉన్న వాళ్ళ మార్చడానికి నేను పెట్టాడే దేవుడు అక్కడ ఉద్యోగంలో. నేనేది చెప్పాలి? నా సాక్ష్యం నోరు చూసుకోవాక, నేను క్రైస్తవులని చెప్పడానికి సిగ్గుపడవాక, యేసయ్యని పరిచయం చేయడానికి అవమానంగా ఫీల్ అవ్వక వచ్చిన దేవుడిని పరిచయం చేయి. పాడి ఆవులు దేవుని శక్తిని రుజువు చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ పాడి ఆవులు మోస్తా దేవుని శక్తిని జాగ్రత్తగా పట్టుకొని ఆ బెస్సు మార్గంలో వెళుతూ యెహోషువ పొలంలోకి లాగిని అంటే ఎంత గొప్ప దేవుడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళినాక ఇశ్రాయేలీలు అంటారే, మన దేవుడు మన దగ్గరికి వచ్చేసాడు రా, మన దేవుడు మన దగ్గరికి వచ్చాడని గంతులు వేస్తామంటాడు. అప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ రాయాలి అనుకుంటా మందసాన్ని చూసి వాళ్ళు ఆనందం పట్టలేక అసలు మందసాన్ని ముట్టుకోకూడదని మర్చిపోయారు. గొప్ప వచ్చేసి మూత తీశారు. మూత తీసి కొన్ని వేల మంది చచ్చిపోయారు అనుకోండి. దేవుని శక్తి ఉందా లేదా? అందుకే బైబిల్ పెట్టుకుని అబద్ధ ప్రమాణాలు చేస్తావా? ఈ బైబిల్ నేను పట్టుకోవడం పని ఏమీ లేదు. పట్టుకో, బైబిల్లో ప్రమాణం చేస్తే నేను నమ్ముతా. ఏంటో ఏంటిది 2 అంచులుగా కట్టుకొని తెలుసా? కోసేసింది, కనపడదు మీకు. ఇది దీనిలో ఏమందలే చిరిగిపోయే పుస్తకం మరేమో. ఇది గుర్తుపెట్టుకోండి. తెలిస్తే చాలు, మండుతున్న అగ్ని జ్వాలైనే కాల్చేస్తుంది, తగలబెట్టేస్తుంది. జాగ్రత్త. బైబిల్ మీద ప్రమాణాలు కోసమే నిజంగా చెబుతున్నా. నా యజమానుడు చెప్పాడు సాక్ష్యం. మేమిద్దరము గొడవపడ్డాం ఒకసారి. స్కూల్ నుంచి వచ్చినాక కారు వేసుకుని ఎక్కడికి వెళ్ళాడో చెప్పట్లే. ఎంతసేపు అడిగినా చాలా డబ్బులు వ్యర్థపడి చేస్తే గబగబా డార్లింగ్ అన్నాడు, బైబిల్ తీసుకురా, మీ అమ్మ ముందు ప్రమాణం చేస్తాను అన్నాడు. చంపి అంత బైబిల్ ఇచ్చావంటే పోతే పోయింది, ఎన్నిపోతే నాకెందుకు, బైబిల్ మాత్రం ముట్టుకోవడానికి వెళ్ళలేదు, బైబిల్ మీద ప్రమాణం చేస్తాను అన్నాడు. అయ్యారు నాకు చదువున్నాడు. కన్నీరు ఒలికిస్తా ఏడ్చి నేను ఆయన ముందు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాంటే గాలి వచ్చి అప్పుడు చిన్న పిల్లలు చాలా బొగ్గలు 6-7 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన అహంకారం తట్టుకోలేకపోయాను, చచ్చిపోవడానికి ప్రయత్నించే తెలుసా. అసలు నా ఏజ్కి నాకు ఆయన అసలు చాలా 16 సంవత్సరాలు పెద్ద ఆయన. మేనమావని నన్ను ఇచ్చారు. నాకు డెడికేషన్ అప్పుడే ఇంటర్మీడియట్ చదువుతున్నదని ఇచ్చారు. మాస్టర్ గారు రెబల్, మామూలు రెబల్ కాదు. జనాన్ని కొట్టేశారు, 100 మందిని కొట్టేసిన రకం. ఆయన కింద మా అమ్మ మీద తట్టుకోలేకపోయింది. మా తాతయ్య అమ్మోడు వస్తానంటే భయం చేయడంలో దోక్కునేవాడు. అన్నం పెట్టడానికి మా అమ్మ వణికిపోతా వచ్చేది లోపలికి. ఏంటి అట్లా వణుకుతున్నాం ఏంది అమ్మ అంటే, వాడు మంచివాడు కదమ్మా, కూరలో నూనె ఎక్కువైంది అంటాడు, ఉప్పు ఎక్కువైంది అంటాడు, ఏదో పేరు పెడతాడు అని చెప్తున్నా. మీతో ఒక క్యారెక్టర్స్ అలాంటి ఆయన ఇప్పుడు మోకాళ్ళు వేసి ఏసయ్యా
మోకాళ్ళు లేపుతున్నాడు. నేను అనుకుంటున్నా రోజు కన్నీరు పెట్టుకున్నా. నేను నా ప్రార్థన ద్వారా నేను ఒక వ్యక్తిని మార్చుకున్నాను ప్రభా, నా యజమానిని మార్చుకున్నాను. నేను అంతే, నా చాలు. ఈ ప్రార్థన ఇంత నిజంగా 100 మంది ఉండాల్సిన సంఘం ఇది. దుష్టుడు నా భర్తను వాడుకొని మొదటి దినాల్లో, ఆరంభ దినాల్లో సంఘాన్ని చెడగొట్టింది దుష్టుడు. తెలుసా? మీ అందరికీ తెలుసా విషయాలన్నీ? ఇంతే నా సంఘం ఇది. ఇది 200 సంఘం తెలుసా? నాకు దేవుడు చెప్పింది అమలు. కానీ ఇప్పుడు కొద్దిమంది అయితే ఏమో, కానీ నా భర్త తెలుసుకున్నాడు, చాలు, ఆత్మలో పొందుకున్నాడు, ఇప్పుడు లేస్తుంది నా సంఘం. నేను నమ్ముతున్నాను అంతే. నా దేవుడు నాకు ఇచ్చిన తాంతులు వేరు, నేను ఆయనతో కనెక్ట్ అయిన విధానం వేరు. నా కనెక్షన్ ఎలా ఉందో అలాగే నా భర్త కూడా కనెక్ట్ చేసుకో ప్రభా అని అడిగాను. నేను నా తండ్రిని కనెక్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే సాక్ష్యం చెప్పాడు ఆయన. తెల్లగట్లేసి ఆయన కోరిక పడుతుంటే ఎంత అన్నం మిగిలితే పొద్దుకు తిట్టేవాడు. ఇప్పుడు ఎందుకు మరి 3-4 కిలోలు వండి చెతికి పని చేస్తున్నాడు జనానికి? ఎవరిచ్చారా మనసు? దేవుడు ఇచ్చాడు. దిక్కులేని వేదలను ఆదరించాలని పరుగులు పెడుతున్నాడు. ఒంట్లో ఓపిక పని మేము అదే అయిపోయింది తెచ్చిపెట్టమంటే వెల్నెస్లో ఆ వేదలకు సాయం చేయాలని పరుగులు పెడుతున్నాడు. ఆయన కావాలని చేసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఇలాంటి వాళ్ళగా చేయమంది. దిక్కులేని పేదలను అనాథలను ఆశ్రయించని అన్నాడు కదా, నేను అది చేస్తానని చేసుకుంటున్నాడు. ఇప్పుడు వాక్యంలోకి వస్తున్నా. మరి నీ క్రియలు బాగుండాలా వద్దా? ఏమ్మా, మందసం పెట్టి దగ్గరికి వచ్చి ఆయన ఆజ్ఞను మీరి తలుపు తీస్తే ఒక్కడన్నా బతికారా? అందరూ చచ్చిపోయారు. గుర్తుపెట్టుకోండి. మనమైన అంతే. ఆయన శక్తిని లెక్కలేకుండా బైబిల్ మీద ప్రమాణాలు చేసేలా జాగ్రత్త. ఎవరు బైబిల్ గ్రంథాన్ని ముట్టుకోవడానికి అరుగులే కాదు. జీవ గ్రంథం మీద చేస్తే జీవం లేకుండా అయిపోతుంది. కాదు, జాగ్రత్త. పిల్లలకు జీవం లేకుండా అయిపోయి మా బాబాయ్ గారికి చెప్పు చెబుతా, మోగ పిల్లలకి 2 మగ పిల్లలు పుట్టేసేసారు. ఇప్పుడు మొగలే, అమ్మాయి మగ పిల్లలు పుట్టింది, బైబిల్ మీద ప్రమాణం చేస్తే మళ్ళీ అబ్బాయి కూడా మొగడే. ఏంటది? అబద్ధ ప్రమాణం, లెక్కలేంతాను. దేవుడు అంటే చర్చిలోకి వెళ్ళి నీళ్లు పోసుకొని దేవుడు మారి బైబిల్ మీద ప్రమాణం చేస్తాను. పిచ్చి పనులు చేయొచ్చా? తప్పు చేసి కూడా కవర్ చేస్తావా? నీ భార్య దగ్గర, నీ భర్త దగ్గర కవర్ చేస్తా దేవుడి దగ్గర నుంచి కోపం తెప్పించుకుంటావా? ఆయన ఒక వస్తే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చదువుకున్నాం చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో వీళ్ళు ఏం చేశారు? దావీదు మహారాజు మందసాన్ని తెమ్మంటే వీళ్ళు ఏం చేశారు? కొత్త బండి మీద ఎక్కించారు. దేవుడు ఏమైనా చెప్పాడా? కహాతీయులు మాత్రమే మందసాన్ని పోయాలని చెప్పాడు. కహాతీయులు కాకుండా వేరే వాళ్ళు ఎవరిదాన్ని ముట్టుకోవడానికి వీలు లేదన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఆనాడు ఫిలిస్తీయులు కనుక కొత్త బండి కట్టి పంపినట్టుగా వీళ్ళు కూడా కొత్త బండి పెట్టి, కొత్త బండి మీద మందసాన్ని పెట్టి పంపారు. చూడండి 13వ అధ్యాయంలోకి రండి. ఈ 13వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి దావీదు సహస్రాధిపతులను, శతాధిపతులతో, అధిపతులందరితో ఆలోచన చేసి సమాజంలో కూడిన ఇశ్రాయేలు అందరితో ఇలా సెలవించారు. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వల్ల కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశము శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురం ఉన్న యాజకులను, లేవీయులను మనతో కూడుకున్నట్లు వారి యుద్ధకు పంపి మన దేవుని మందసం మరలా మన యుద్ధకు కొనుగొత్తము రండి, విచారణ చేయకే ఇంటివి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమైన కనుక జనులందరూ ఆ ప్రకారంగా చేయమని. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క సీహోను నది మొదలుకొని హమాతునకు మార్గం వరకు నుండి ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చారు. కెరూబుల మధ్య నివాసము చేయి దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యూదా నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతను ఇశ్రాయేలీయులందరూ అతనికి వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ప్రేమదాసిన దేవుడు చెప్పింది కొత్త బండి కాదు. కానీ వాళ్ళు ఫిలిస్తీయుల ఆచార ప్రకారం ఏ బండి సిద్ధం చేశారు? కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చేది. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిది. బండిలో కూర్చున్నారు. అహ్యోయు బండి, మళ్ళీ అహ్యోయు అనేవాడేమో బండిలో తొట్టులో కూర్చున్నాడు. ఉజ్జా అనేవాడేమో వెనకాలండి నడుస్తున్నాడు. 2 కొడుకులు. ఎవరి కొడుకులు? 2 అబీనాదాబు కొడుకులు. అబీనాదాబు అనేవాడు ఎవరు? యాజకుడుగా ఉన్నాడు. యాజకుడు అంటే పాస్టర్ గారు. పాస్టర్ గారికి ఎంతమంది కొడుకులు? ఇప్పుడు 2. అహ్యోను, ఉజ్జా అని 2 కొడుకులు ఉన్నారు. పాస్టర్ గారు ఏమనుకున్నాడు? 20 సంవత్సరాల మందసం ఉంది, నా కొడుకులు ముట్టుకున్నారు, ఏమవలేదు, దాని దుమ్ముల పేరు ఏమవలేదు, దాన్ని పట్టుకున్నా ఏమవలేదు, నా కొడుకులకి ఏమి కాదు అని గర్వంతో ఆ కొడుకుల్ని, అబ్బాయి నువ్వు తొట్లో కూర్చో, అబ్బాయి నువ్వు తొట్లో కూర్చో, చిన్నడా నువ్వు వెనకాల బండి కాదు, నువ్వు వెనకాలండి నుంచోబెట్టు. వినిపిస్తుంది? ఆ మైక్ పడిపోయింది. అయితే వెనకాలండి తోతన పిల్లోడు వెనకాలండి వాడు ఏం చేశాడు? కిదోను కళ్ళ దగ్గరికి వచ్చిన చదవండి.
ఇది కూడా 8వ వచనం. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండములను, తంబురలను, తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. వారు కీదోను కళ్ళములతో వచ్చినప్పుడు ఎడ్లకు కాలుజారినందున మందసమును పట్టుకొనవలనని విద్య చెయ్యి చాపగా యెహోవా కోపం అతని మీద రగులు కొనెను. అతడు తన చేయి మందసమునకు చాపగా ఆయన అతన్ని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిన ముట్టుకుంటేనే ఏమైపోయాడు? చంపాడా? కాలు జారింది. ఎట్లా దేవుడు ఎట్లు పెట్టమని చెప్పలా, కొత్త బండి మీద పెట్టమని చెప్పలా. దేవుడు చెప్పింది ఒకటే. కహాతీయులు ఆ మందసానికి రింగులు ఉంటాయి, రింగులు. ఆ రింగుల్లో గుండా కర్రదోపి అక్కడ ఎక్కడ మనుషులు నుంచొని దాన్ని ముట్టుకోకుండా దూరంగా నిలబడి పోయాలి. ఎదర యాజకులు బోరలు పోదాలి. అది సిస్టమ్ మందసాన్ని తీసుకెళ్ళడానికి. దానిలో యెహోవా పరిశుద్ధుడు అని పలకలు రాయబడి ఉంటాయి కాబట్టి దాన్ని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ కహాతీయుడు అనేవాడు పాపం చేసి బలపట్టుకొని మందసాన్ని ముట్టుకుంటే వాడు చచ్చిపోతాడు. లేవీలే వాళ్ళు పాపం చేయడానికి వీల్లేదు, వారితో కూడా సంతోషించడానికి వీల్లేదు. ఈ పట్టుకొని కర్ర పోయాలి అన్నా కూడా పవిత్రంగా వచ్చి మందసాన్ని పోయాలి. రూల్స్ ఇప్పుడు లేవి కాలంలో రాయబడి ఉంటే మోషే గారికి చెప్పాడు దేవుడు, మరి ఆజ్ఞంతా అతిక్రమించేసి కొత్త బండి పెట్టి ఫిలిస్తీన్లు పెట్టారని నువ్వు కూడా కొత్త బండి పెడతావా? పెట్టకూడదు. ఒక అమ్మాయి అంట బైబిల్ పోస్ట్ రాసి మధ్యలో పొట్టు పెట్టి తిరుపతి అయ్యాక వెంకటేశ్వర స్వామి పక్కన పెట్టి పాపం చేయాలి, పూజ చేయాలి. ఫాస్ట్ గారు ఇంటికి వెళ్ళాడంట. ఏంటమ్మా అమ్మ తల్లి దేవుడు మనం ఆదేశిస్తున్నాడమ్మ, నీ దగ్గరికి వచ్చానమ్మా. అమ్మ నువ్వు ఎక్కడ ఉంటుంది లోపలికి తీసుకెళ్ళాం, బయటకు అది లోపల ప్రారంభం చేద్దాం. లోపలికి వెళ్ళంగానే బైబిల్ మీద పసుపు రాసి బొట్టు పెట్టి వెంకటేశ్వర స్వామి ఇక్కడ లక్ష్మీదేవి ఇక్కడ మధ్యలో వేసేది ఇక్కడ ఒక చిన్న అర్రెల్ని పెట్టి దాని నుంచో పెట్టిందంట బైబిల్. వేసైపోతుంది దొరకలేదు. పాస్టర్ గారు బైబిల్ ఇచ్చావు నువ్వు, అందుకే దానికి పసుపు రాశాను అంటాను. ఆ నమ్మకం అది పెట్టి అక్కడ పెట్టి అయ్యా ఈ స్వామిని ఈ దేవతను కొరతలా, ఈ బైబిల్ స్వామినే కొరుతున్నాం అందరు. ఏమని కొరుతున్నాం అన్న? బైబిల్ స్వామి నా భర్తను స్వస్థపరచవా, బైబిల్ స్వామి నేను పని మీద బయటికి వెళ్తున్నా తోడుకుండవా అడుగుతుంది, మొక్కుంటుంది. ఆ బొట్టు తీసి ఆచారం ప్రకారం బొట్టు పెట్టుకుంటుంది. అయినా అడిగి ఎలా జరిగిపోతుంది ఆ బైబిల్ స్వామి వచ్చింది కానీ అంటుంది, ఏమంట ఇచ్చావు ఈ బైబిల్ అయ్యా, ఇది పట్టుకుంటే నా పని అయిపోతుంది అయ్యా. నా భర్తకి జ్వరం వస్తే ఈ బైబిల్ మీద ఉన్న పసుపు ఎత్తుకెళ్ళి రాశాను, ఈ బైబిల్ మీద ఉన్న బొట్టు ఎత్తుకెళ్ళి పెట్టి తగ్గిపోయిందయ్యా. ఏంటని మనం చేయమని కాదు, విశ్వాసం అలా ఉంది. అమ్మాయి విశ్వాసం ఎలాంటిదంటే అలాంటి నమ్మకంతో ఉంది ఆ అమ్మాయి. కానీ దేవుడు అంట తగిన కాలం ముందు చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు ఇంటికి పంపాడు కదా. దైవజనుడు ఎందుకు పంపాడు? అక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మాయిని కరెక్ట్ చేయి, పక్కన ఉన్న దేవతలు తీసేసి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పు వెళ్ళని పంపించాడు దేవుడు. పంపించినాక వెళ్ళి పాస్టర్ గారు అన్నాడు, అమ్మా దేవుడు నీతో చెప్పమన్నాడు బైబిల్ దేవుడు, ఈ బొమ్మ ఉండకూడదంట, పసుపు రాయకూడదంట, బొట్టు పెట్టకూడదంట, తీసేసేయి అమ్మాయి, నీకు ప్రార్థన చేసి రమ్మన్నాడు. అవునయ్యా బైబిల్ దేవుడు పంపాడా నేను? మరి నీకు స్వస్థ అవుతుంది అన్నావుగా, నమ్ము అన్నాడంట. అట్టగే నేను మరి ఏం చేయాలి? పటాలు అన్నాను. పటాలు నీళ్ళలో వదిలేసి అమ్మ వెళ్ళి రేపు కొట్టుకి వెళ్ళి అన్నాడు. నీళ్ళలో వదిలేసి నాకు బైబిల్ శుభ్రంగా ఆయనే కడిగాడంట. కడిగి కొబ్బరి నుండి సిలుగు గుర్తేసి ఒక చిన్న డబ్బా కొబ్బరి నుండి డబ్బా ఇచ్చాడు. అమ్మ బొట్టు పెట్టకూడదు, ఈ కొబ్బరి నుండే బొట్టులాగా పెట్టుకో, కావాలంటే ఇట్ట సిలుగు గుర్తేసుకో అని చెప్పాడు. నేర్పి ప్రార్థన 2 ముక్కలు నేర్పాడంట. ఏమని? ముందు పరలోకమందున్న తండ్రి నన్ను క్షమించు, నేను విగ్రహారాధికురాలిని క్షమించు అని అడగమన్నాడు. ఆ ప్రార్థన నేర్పిన కాడి నుంచి చక్కగా నేర్చుకుంది. దైవజనుడు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంది. వాళ్ళకంట గుండీలో రూపాయి 8 అలవాటు అంట. 10 రూపాయలు వేరంట అవినాష్, రూపాయి వేస్తారంట దేవుడికి. ఆ రూపాయి ఇచ్చినప్పుడు 11 రూపాయలు ఇస్తుందంట. ఇస్తే లేకపోతే 2 బిళ్ళలు రూపాయి బిళ్ళలు లేదా 3 బిళ్ళలు ఇస్తుందంట. అయ్యే ఇస్తున్నారు కానుక తీసుకుంటాడంట. తీసుకొని ప్రార్థన చేసి 7 వారాలు వస్తానమ్మ నీ దగ్గరికి, 7 శుక్రవారాలు నేను ఉపవాసం ఉంటాను, నీ దగ్గరికి వస్తాను. మా ఆయన పలాంటి టైం ఉన్నాడు, అప్పుడు రండి అన్న. అట్లాగే టైం ప్రకారం పిలుచుకుంది. 7వ వారం వచ్చేసరికి దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు అన్నయ్యతో. కల్లా అన్నాడు, ఇదిగో నీ దగ్గరికి వచ్చిన పాస్టర్ గారు నేనే పంపాను, నేను చెప్పినట్టు విను, నీకు నేను సంతానాన్ని ఇస్తాను అన్నాడు. అని చెప్పిన దేవుడు అసలు పిల్లే ఒకరని చెప్పారంట డాక్టర్లు. పెళ్ళి 21 సంవత్సరాలంట, సంతానం లేని బైబిల్ దేవుడు నమ్ముకున్నందుకు తెలియకుండానే గర్భాలు వచ్చిన దేవుడు స్తోత్రం చెప్పండి. వెంటనే భర్త నమ్మేసేసేసాడు.
ఏంటి మా ఆవిడ పటాలని తీసేసి బైబిల్ దేవుడు అంటుంది, ఎవరమ్మా ఏంది అంటే ఫస్ట్ వరకు రాదు ఈ అల్లుడు చెవ పెట్టుకున్నాను భర్త నుంచి భర్తగా పరిచయం చేసింది. అప్పుడు పాస్టర్ గారు వెళ్ళిపోయినాక అమ్మ నీ ఇంట్లో దేవుడు కార్యం చేశాడు, నువ్వు బిడ్డలు ఎత్తుకొని సాక్ష్యం చెప్పడానికి మందిరానికి రావాలన్నాడు. అయ్యా మా భార్య కలిసి అయితే నేను మందిరానికి వచ్చి అంత ఏ దేవుడి గుడికి వెళ్ళలేక అన్నాడు భర్త. నమ్మారుగా దేవుడు కార్యం చేశాడా లేదా? నమ్మకం ఉండాలి ముందు, అంతే. ఆ నమ్మకంతో ముందుకెళ్తే దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఎరగనోళ్ళు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడు. నీకు అంతా తెలిసి దేవుడు శక్తి ఏంటో తెలిసి కొత్త బండి పెట్టి కొత్త బండి మీద దేవుడు మందసాన్ని పెట్టుకుంటా, నేను యాక్షన్ చేస్తా, పూజ చేస్తా, మందసాన్ని కొబ్బరికాయ కొడతా, పిచ్చి పనులు చేస్తావు నువ్వు. దేవుడు ఎరిగిన నువ్వు దేవుడు ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాలి. బాప్తిసం పొందిన నువ్వు పాపంలో ఉంటా బల తీసుకుంటానంటే దేవుడు క్షమిస్తాడా? పాపంలో నింపబడి నువ్వు ఇంకా దేవుడా దేవుడా నన్ను క్షమించయ్యా, నేను పాపాత్మురాలయ్యా, నన్ను మన్నించయ్యా, నన్ను మన్నించయ్యా రోజు అంటారంటావా? క్షమాపణ అనేది ఒకసారి 2 సార్లు లేదా 3 సార్లు పద్దాకన్నా అట్లా ఉందన్నమాట. ఇశ్రాయేల్ పద్దాలు తప్పు మీద తప్పు చేస్తుంటే దేవుడు చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పాపాలు నేను క్షమించనన్నాడు. అందుకే ఉజ్జా చెయ్యి చాపి మనసం కాలు ఎప్పుడైతే జారిపోతుందో దాని మీద చెయ్యి వేసాడో లేదో వెంటనే ఏమైపోయారమ్మా? పైన కూర్చోండి. ఏమైపోయాడమ్మా? చనిపోయాడు. చనిపోవడం అంటే ఎలా అంటే అక్కడికి పడి చనిపోవడంతో ఏమైందంటే అందరికీ భయం వచ్చేసిందా లేదా? వచ్చేసింది. జాతకం దేవుని స్తోత్రం చెప్పడం అందరికీ భయం కలిగిపోయింది వాళ్ళకి. ఇప్పుడు చదవడం తర్వాత చదివి ముగించేద్దాం. 10వ వచనం యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. ఎందుకు రగులు కొను? 9వ వచనం చదవండి. వారు కీదో కళ్ళములతో వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకున్న వాళ్ళని గుంజ చెయ్యి చాపగా యెహోవా కోపం అతని మీద రగులు కొనెను. అతడు తన చేయి మందసమునకు చాపగా ఆయన అతన్ని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాడు. యెహోవా ఉజ్జాను వినాశనం చేయటం చూచి దావీదు వ్యాకులు పడెను. అందుచేత ఆ స్థలంలో నేటి వరకు ఫిరజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయపడి దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగో తీసుకొని పోవుదును అనుకొని మందసమును తన యొద్దకు దావీదు కొరకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదేదోము ఇంటిలోనికి తీసుకొని, ఎవరింట్లో తీసుకెళ్ళాడంట? ఓబేదేదోము అంటే ఎవరు అనుకున్నారు? శాపమాను. ఆయనకి పిల్లలు లేరు. 3 కొడుకులు 4 కొడుకులు ఉంటే ఒక్కళ్ళకి పిల్లలు లేరు. 4 ఒకరికైనా ఉంటారు, ఒక్కరికి కూడా పిల్లలు లేరు. ఒక్క పంట ఎత్తే ఒక్క బస్తా కూడా కొడితే ఒక పురుగు నాకేస్తుంది. ఆయనకి బాగాదు, అలా ఆవిడికి బాగాదు, ఎవ్వరికి ఆరోగ్యాలు ఏమి బాగు. శాపగ్రస్తులు. అందరూ ఊరంతా ఏమంటారు తెలుసా? అరే ఆ ఓబేదేదోములాగా ఏనాడు అయిపోతావు నువ్వు అని అంటారు ఊరోళ్ళు. ఎందుకంటే వాడు ఎటు శాపగ్రస్తుడు, నువ్వు కూడా అలాగే అయిపోతావని పోల్చి మరీ జనం తిట్టుకుంటాను. ఇప్పుడు చెప్తున్నా అయ్యా భాస్కరరావు గారు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. అయితే దేవుడు అంటున్నాడు ఇప్పుడు మన మధ్యాహ్నం సమయంలో మనలో అయోగ్యత ఉంచుకొని దేవుడు పాపచ్చే పనులు చేస్తా, అన్నీ చేస్తా, మనం కూడా నష్టాలు అనుభవిస్తా, దేవుడికి కోప తెప్పించే పనులు చేస్తే ఓబేదేదోములాగానే అయిపోతాం మనం. ఎప్పుడు ఓబేదేదోముని పోల్చి తిట్టినంతా ఇప్పుడు మెచ్చుకునే స్థితి రాబోతుంది. ఏం చేశాడు? ఆ మందసం పట్టుకుంటే ఉజ్జా ఏమో పడి చచ్చిపోయాడు. దావీదు కోపం వచ్చి దావీదు ఏమన్నాడు తెలుసా? ఓబేదేదోము ఎటు రావయ్యా, ఎటు నువ్వు నాశనం అయిపోయినోడుదే, నీకు పిల్లలు లేరు, జలం లేరు, ఏమీ లేరు, పెట్టాయి ఏమీ లేరు, నీ స్థితి అంతా నేను చూస్తా ఉన్నాను. నీ స్థితిని చూస్తే నాకైతే నువ్వు శాపగ్రస్తువే కదా, ఇదిగో ఈ మనసు తీసుకెళ్ళి ఆ శాప మీద నువ్వే అనుభవించు అన్నట్టు తీసుకెళ్ళి ఏం చేశారమ్మా? మనసాన్ని తీసుకెళ్ళి ఓబేదేదోము ఇంట్లో పెట్టుకున్నాడు. ఓబేదేదోము ఇంట్లో పెట్టుకున్న కాడి నుంచి ఆవిడ అంటుంది, అయ్యో అసలు మనం అయిపోయాము, ముట్టుకుంటేనే ఉజ్జా చచ్చిపోయాడంట, మళ్ళీ మనసు తెచ్చి ఇంట్లో పెట్టేవయ్యా ఉండవాళ్ళని కూడా చచ్చిపోతాం అన్నట్టుగా బాధపడారు అన్నాడంట. ఓబేదేదోము చచ్చిపోయాం లేదా దేవుడి కోసమేగా. అయితే ఇట్లే దేవుడు మన ఇంట్లోకి వచ్చాడు కదా ఈనాడు. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండండి. మీరు తప్పు చేయబాకండి. అంతకుముందు అబద్ధాలు ఆడేవాళ్ళు అబద్ధాలు ఆడొద్దురా. అరే దొంగతనాలు చేసేవాడు మీరు ఎవరు చేయొద్దు, మోసం మాటలు చెప్పేవాళ్ళు మోసం మాటలు చెప్పొద్దు, పొరుగు వర్షం ఏది ఆశించొద్దు, జాగ్రత్తగా ఉండండి సుమి అని పిల్లలకి అందరికి చెప్పాడు. ఖచ్చితంగా 4 రోజులు వేసరికి కోడళ్ళు 4 నీళ్ళు వస్తున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరం. 4 కోడళ్ళు ఒకేసారి నీళ్ళు వస్తున్నారు. అప్పుడు దాకా బిడ్డలే లేరుగా, ఎండిపోయిన ఎడారి వంటి జీవితం. ఆ ఇంట్లో రాగానే మందసం రాగానే 4 కోడళ్ళు ఒకేసారి ప్రెగ్నెన్సీలు వస్తే ఊరు అని చెప్పుకుంటున్నారంట. అమ్మో దేవుడు వచ్చాడు
లేదో ఒబేదేదేమో ఆశీర్వదించబడ్డాడు. ఏమంటే ఒబేదేదేముకు రోగం పోయింది, భార్యకు రోగం పోయింది. ఆ ఇంట్లో అంట పంపేద్దామని గుంటదోవారని బావి దూదామని గుంటదోయితే బంగారు కనబడిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు అంటే ఇంట్లో ఆశీర్వాదాలు శనిస్తారబ్బా. ఆశీర్వాదం నీ దేవుడు ఇంట్లో పోతే ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా? అమ్మో పాస్టర్ గారు వస్తున్నాడు, అంత మీ పాస్టర్ గారు అనమాకండి. దైవజనుడు రావడం ఆశీర్వాదకరం. అసలు ఆయనకి ఎందుకు ప్రేరేపణ వచ్చిందో, నీ దగ్గర డబ్బులు ఉంటే ఉండి పెట్టు, లేదంటే ఈసారి తనయ్యానని అనరాదు. 10 రూపాయలు అంటే 10 రూపాయలు పెట్టు. ఇంట్లో భక్తులను ఆశీర్వాదాన్ని పోగొట్టుకోబాకండి. దైవజనుడు వస్తున్నాడంటే సిద్ధపాటు రప్పించుకోండి ఇంట్లోకే. నాడు నిజంగా 3 నెలలు అయ్యేసరికంట ఇల్లంతా ఆశీర్వదించబడిపోయిందంట. ఇల్లు ఎలా ఉందంటే ఆశీర్వాదంతో నిండిపోయిందంట. ఈ వార్త ఎవరికి వెళ్ళిపోయింది? దావీదు మహారాజు గారి దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యా అయ్యా మందసం పట్టుకుంటే ఉజ్జా అయితే చచ్చిపోయాడు, కానీ ఈ మందసాన్ని ఎత్తుకొని ఇంట్లో పెట్టుకున్న ఒబేదేదేము ఇల్లు ఆశీర్వదించబడింది అయ్యా. అవునా? అయితే దేవుడు మనకు చూపిస్తున్నాడు ఒబేదేదేము మీద. మరి ఒబేదేదేము ఎలా ఉంటే ఆశీర్వదించబడ్డాడు చెప్పండి. ఇప్పుడు ముగించేస్తున్నాను. ఒబేదేదేము ఇంట్లో పాపాన్ని మానేసేసారు. అవునా? అబద్ధాలు ఆడటం మానేశారు, దొంగతనాలు చేయటం మానేశారు, మోసపు మాటలు చెప్పడం మానేసేసారు, ఎదుటి వారి అబద్ధ సాక్ష్యాలు పలకడం మానేసేసారు. అవునా? అందుకనే దేవుడు దీవించింది. మన ఇంట్లో ఒకటి ఎన్ని ఉంటే మనం ఆశీర్వదించబడతామా? ఏమైనా ఉండొచ్చా? ఈ పాప దోషాలన్నీ మన నుంచి పోతేనే మన కూడా దీవించబడుతుంది. అయ్యో నేను బాప్తిసం పొందాను, నాకు ఏ దీవినా రావట్లేదు అంటున్నారు కొంతమంది. బాప్తిసం పొందిన ఆశీర్వదించబడాలంటే బాప్తిసానికి తగినట్టుగా బ్రతకాలిగా. ఇప్పుడు బల తీసుకోబోతున్నాం, బలలో అడిగేయాలంటే ముందు కొరింథీ రాష్ట్రపతి నైగా చెబుతాడు. ఇప్పుడు ఆ పత్రిక ప్రకారంగా ఉన్నావా నువ్వు? బలలో అడుగు పెట్టడానికి ముందు రోజే నీ పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించాలి. శనివారమే ప్రారంభించాలి, శుక్రవారమే ప్రారంభించాలి. తప్పు అయిపోయిందయ్యా, ఈ గత నెలలో నేను చేసిన తప్పులన్నీ క్షమించని అడిగితేనేనా పాప క్షమాపణ. మరి ఒబేదేదేము వీళ్ళు ఆశీర్వదించబడ్డట్టుగా ఈ బల తీసుకున్న మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే అయ్యగారు ఇచ్చిన సమయంలో మనం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. సరే, నా వాక్యాన్ని ముగిస్తున్నాం. మందస్సం అలాగే ఒబేదేదేము ఇంటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఆశీర్వదించబడ్డారు అంటే వాళ్ళు ప్రవర్తన అంతా మార్చుకోబట్టి ఆశీర్వదించబడ్డారు. మనం కూడా ఏం చేయాలి? మన ప్రవర్తనని మార్చుకోవాలి. నెల నెల మారాలి. ఈ నెలలో కొంచెం మార్పు వచ్చింది, ఇంకా మార్పు వస్తూ ఉండాలి. కానీ భక్తి పోకూడదు, గుర్తుపెట్టుకున్నామా? అందరూ ప్రార్థనతో బ్రతకాలని కోరుతున్నాం. మాటలు ఇస్తున్నాం. దేవుడి కొద్ది మాట్లాడాలని దీవించదుగా. దైవజనులకు అవకాశం ఇస్తున్నాను. బల కార్యక్రమంలోకి వెళ్ళిపోవడం అయ్యగారికి అవకాశం ఇస్తున్నాను.